తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. తులారాశి, ఈ రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? తులారాశి వారికి ఈ సంవత్సరం ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు: లగ్నం నుంచి లాభస్థానంలో కేతువు, పంచమ స్థానంలో రాహువు, శని నెప్ట్యూన్లు 6వ స్థానంలో ఉండటం. ఇవి ప్రధానంగా ఈ రాశి వారి ఫలితాలను, ఈ సంవత్సరం ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో గతంలో ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి పరిపూర్ణంగా బయటపడతారు. ఈ రాశివారు తమ స్వంత ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ముఖ్యంగా రక్తానికి సంబంధించి రక్తహీనత ద్వారా ఏర్పడే సమస్యల కారణం చేత ఈ రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మీనరాశిలో కుజుడు ప్రవేశించిన దగ్గర నుండి 2/4/2026 నుంచి 11/5/2026 మధ్యకాలంలో వీరు ఆహార నియమాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ ఎటువంటి చిన్న రుగ్మత వచ్చినప్పటికీ దానికి తగిన వైద్య సలహాలను తీసుకుంటూ ఉన్న సందర్భాలలో ఈ సంవత్సరం వీరికి స్మూత్గా గడుస్తుందని చెప్పొచ్చు. కానీ సంతాన విషయాదుల నుండి ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానం ఎదుగుదల, వారి ఉపాధి అవకాశాల గురించి వీరు ఆశించిన మేరకు ఫలితాలు ఉండకపోవటం, లేదా సంతానం నుంచి ఆర్థికపరమైన ఒత్తిడి ఎదుర్కోవటం లాంటి సమస్యల కారణం చేత వీరు కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉండవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఊహించని విధంగా స్వల్ప ప్రయత్నంతో ఈ సంవత్సరం వీరికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారు ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణాయుతంగా వారు తర్ఫీదు పొందినట్లయితే, లేదా వారు ప్రిపేర్ అయి ఉన్నట్లయితే, వారి అధ్యాపకుల నుండి అందే చిన్న చిన్న టిప్స్ కారణం చేత వీరు ఉపాధి అవకాశాలను, ప్రభుత్వపరమైన ఉపాధి అవకాశాలను వీరు స్వంతం చేసుకోగలుగుతారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తుంది. రెండవ ఆదాయ మార్గాలు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ పరంగా వీరికి అందవలసిన పూర్వార్జితాలకు సంబంధించిన బహుశా ఏమైనా ఎరియర్స్ లాంటివి, ఎంతో కాలంగా అందవలసిన బకాయిలు ఈ సంవత్సరం వీరికి పరిపూర్ణంగా అందుతాయి. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి కావచ్చు, లేదా విదేశీ ప్రయత్నాలకు సంబంధించి అనుకోని విధంగా ఆకస్మికంగా వీరికి కొత్త కొత్త అవకాశాలు రావటం, వాటిని మీరు సద్వినియోగపరుచుకున్నట్లయితే చాలా ఉన్నత స్థితికి చేరుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రాశివారు తమ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాదుల పట్ల స్వల్ప జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ముఖ్యంగా మే 2026 నుండి జూన్ 2026 మధ్యకాలంలో కుటుంబ పరంగా వచ్చే చిన్న చిన్న సమస్యల కారణం చేత జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవచ్చు. ఇక నూతన పెట్టుబడులు, వ్యాపారానికి సంబంధించి వీటికి సంబంధించి ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. క్రొత్త పెట్టుబడులు అంటే ఉదాహరణకి షేర్ మార్కెటింగ్, స్పెక్యులేషన్స్, కమోడిటీస్, ఇటువంటి విషయాలలో వీరు తీసుకునే నిర్ణయాలు చాలా అనుకూలమైన అదృష్ట ఫలితాలను ఇస్తాయి. కానీ ప్రయాణ సందర్భాలలో ఈ రాశివారు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తరచూ ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చు. స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా వీరిని వేధిస్తున్న వ్యక్తిగత సమస్యల నుంచి ఈ రాశి స్త్రీలు ఈ సంవత్సరం బయటపడతారు. కానీ ఎంతో కాలంగా కండరాలకు సంబంధించి లేదా కండరాలకు సంబంధించిన రక్త ప్రసరణ వ్యవస్థ లోపాలు, వీటి కారణం చేత ఇబ్బందికర సన్నివేశాలు ఎదుర్కొంటున్న స్త్రీలకు ఈ సంవత్సరం
నివారణ జరిగే అవకాశాలు, ఉపశమనంతో పాటుగా నివారణోపాయాలు లభించే పరిస్థితులు ఉంటాయి. ప్రేమ, స్నేహం వంటి విషయాదులు ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలిస్తాయి. వీరికి మానసిక ఉల్లాసాన్ని కలిగించే విధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేసే పరిస్థితులు అనుకూలంగా ఈ సంవత్సరం వారి జీవిత భాగస్వామి నుండి కావచ్చు, వారు ఇష్టపడే వ్యక్తుల నుంచి కావచ్చు, పరిపూర్ణంగా సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలోనే మొదటి 6 నెలల లోపలే, అంటే మేషరాశిలో కుజ సంచారం పూర్తి వృషభ రాశిలోకి ఎంటర్ అయ్యే లోపలే 21/6/2026 లోపలే వీరికి సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంతానం కలిగే పరిస్థితులు ఉంటాయి. శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. ఇక ఈ రాశి వారు వయసులో పెద్దవారి, తమ కుటుంబంలో వయసులో పెద్దవారి ఆరోగ్య విషయాదుల పట్ల పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. వింత ఆలోచనలు లేదా వింతగా వీరికి వచ్చే సలహాలు, వీటి కారణం చేత తరచూ ఆత్మ న్యూన్యతాభావానికి లోనయ్యే పరిస్థితులు ఈ రాశి వారికి ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ లాంటివి లేదా దిష్టి దోషాలు ఇటువంటివి తమ మీద ప్రయోగించారు అనే అపోహతోటి తరచూ వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ పంచమ ఈ రాహు ఉన్న సన్నివేశంలో అది ఇంచుమించు వీరికి డిసెంబర్ వరకు ఉంటుంది. ఈ లోపల వారి మీద ఎటువంటి ప్రయోగాలు జరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి వారు అటువంటి భావనకు లోను కావాల్సిన అవసరం లేదు. ఈ రాశి వారు తరచూ శివాలయ సందర్శనం చేయటం, ముఖ్యంగా శివాలయానికి అంటే శివలింగానికి సంబంధించి వారు బిల్వపత్రాలతోటి సమర్పించటం, అభిషేక కార్యక్రమాలు బహుశా పూజారులు చేస్తూ ఉంటే బిల్వపత్రాలు వీరు కానుకలుగా ఇవ్వటం, ఇది ఈ సంవత్సరం అంతా ప్రతి సోమవారం రోజున కానీ లేదా ప్రతి శుక్రవారం రోజున కానీ వీరు ఆ విధంగా చేయటం వలన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇవి ఈ సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. అద్భుతం సార్. ఒక మంచి ఇయర్గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు 2026 తులారాశి వారికి అనేది అర్థమవుతున్నటువంటి విషయం. రైట్, చెప్పినటువంటి విషయాల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఆ పరిహార మార్గాల్ని కూడా అనుసరించి ఒక స్మూత్ ఇయర్గా మీకు ఇయర్ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.